ఈ యొక్క చిన్నారిని ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా మొక్కలు నాటాలి. అదేవిధంగా మన భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు ఏంటంటే ప్రతి ఒక్క చిన్నారి కూడా ఈ విధంగా గింజల్ని సేకరించి చెట్లు లేని ప్రదేశాల్లో నాటాలని చెప్పేసి అన్నారండి. మీరందరూ కూడా గింజలు సేకరిస్తారు కదా, సేకరించి కలెక్టర్ గారికి అందజేయాలి. మీరు కూడా చెట్లు లేని ప్రదేశాలలో నాటాలి. అదేవిధంగా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి వన్యప్రాణులు పక్షులు కానీ జంతువులు కానీ వాటికి నీరు దానా మరియు వాటికి ఆవాసాలు అనేది లేవు కాబట్టి ఇట్లా నీటి చిప్పులలో మట్టి నీటి చిప్పులలో నీరు మరియు ఈ విధంగా పిచ్చుక గూళ్ళను పెట్టాలి. అదేవిధంగా ఈ విధంగా ధాన్యంని ఈ విధంగా పెట్టాలి. పిల్లలకి ఇట్లా పట్టుకున్నాను పెట్టాలి. అదేవిధంగా మొక్కలు నాటాలి. అదేవిధంగా ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్లలో నీరు తాగొద్దండి. అవి ఏమైందంటే వేడి నీరు తాగితే ఆ యొక్క వాటిలో ఉన్నటువంటి కాలుష్యము శరీరంలోకి వెళ్ళి చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఇటువంటి స్టీల్ బాటిల్స్లలో చిన్నారులు మీరు మంచినీళ్ళు తాగాలి. తాగుతారా నాన్న మంచినీళ్ళు? ఇటువంటి బాటిల్స్లలో నీళ్ళు తాగాలి, స్టీల్ బాటిల్స్లలో. ఈ రోజున ఈ యొక్క చిన్నారి నైనికా రజ్వాకి ఈ యొక్క మెమోంటోని అందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నా పేరు కొట్టూరు నిర్విరాజశేఖర్, ప్రకృతి అధ్యక్ష, గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని, సింగరేణియన్, భద్రాద్రి కొత్తగూడెం. మీరందరూ కూడా ప్రపంచ పర్యావరణ పరిరక్షణకి ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతారా? అమ్మ పేరుతోటి మొక్క నాటుతారా? ఓకే, వెరీ గుడ్.